నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం స్థానిక మోక గణపతిరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు ఆచార్య ఎస్ ప్రభాకర్ రావు అధ్యక్షతన ప్రపంచ ధరిత్రి దినోత్సవం ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురమళ్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానిక నాయకులు, మహిళలు పొన్నాడ సతీష్ ప్రచారానికి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేక పథకాలను తీసుకువచ్చి వారి ఆర్థికాభివృద్ధికి కారణమయ్యారని, అందుకే మహిళలంతా ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని బలపరిచేందుకు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ముమ్మిడివరం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కోరారు.
ఐపోలవరం మండలం కేసనకుర్రు తెల్లకుప్ప గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసుకునేందుకు డ్వాక్రా సంఘాల స్థాపనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కారణంగా నిలిచారన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ నిధి లేకుండా పోయిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వ స్థాపనతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు లభిస్తాయని, అందుకే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న తనకు గంటి హరీష్ మాధుర్ని గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలందరికీ యువకులందరూ కూడా నేను ఎమ్మెల్యేగా బాలయోగి ఎంపీగా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాం. మీ అందరూ ఆశీస్సుల గురించి వచ్చాం. మీ పెద్దలం గ్రామం మీ అందరూ అక్కడ స్వాగతం పొందని మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఏమా 2014లో మీ అందరూ నాకు ఓట్లేసి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో బత్తిరి సుబ్బారావు, బాలయోగి గారితో అత్యధిక నిధులు తెచ్చి మన గ్రామాలన్నీ అభివృద్ధి చేసాం. మీ అందరికీ తెలుసు. అది తప్పనిసరిగా మళ్ళీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. సంక్షేమం అనే ముసుగులో దోపిడీ తప్ప ఎక్కడ కూడా మనకు న్యాయం జరగలేదు. కాబట్టి మళ్ళీ మీకు రెట్టింపు సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఇస్తున్నారు. మీ పిల్లలు అంతమంది చదువుకుంటే అంతమందికి 15,000. జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తాను, మోసం చేసి ఒకరికి ఇస్తున్నాడు. నలుగురు ఉంటే నలుగురికి 40,000, 60,000 ఇస్తాం. 18 సంవత్సరాలు దాన్ని ప్రతి మహిళా సోదరి మనకి నెలకు 1,500 చెప్పిన 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. బస్సు ప్రయాణం ఉచితం. మహిళా సోదరి మనందరికీ పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకలు 1,00,000 రూపాయలు పెట్టాం. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేస్తాం. గతంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు మన చంద్రన్న బీమా. చిన్న కుటుంబంలో ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్నాం తెలిసిందో 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. అది కూడా జగన్మోహన్ రెడ్డి తీసాడు. మనం మళ్ళీ 10 లక్షల రూపాయలు చేసాం. మీ ఇంట్లో నిరుద్యోగులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాల్లో డిఎస్సీ లేదు, మరి జాబ్ క్యాలెండర్ లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మారిపోతున్నారు. నిరుద్యోగులు అందరికీ 3,000 రూపాయలు, కుటుంబాలకు 20,000 రూపాయలు ఇస్తాం. మరి ఎస్సీ సప్లాన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ 73,000 కోట్లు, మీకు రావాల్సిన 73,000 కోట్లు దారి మళ్లించి మీ అందరితో సమానంగా చూస్తాం తప్ప ఆ రోజు భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ జరగలేదు. రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది. మీకు ఇవ్వాల్సిన 27 స్కీమ్స్ కూడా క్యాన్సిల్ చేసి అంబేద్కర్ విదేశీ విద్య తీశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు 73,000 కోట్లు దారి మళ్లించారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. రాజధాని ఏమో అభివృద్ధి లేదు. రాజధాని ఏమో 3 రాజధానులు కడతానండి. అక్కడ ఒక రాజధాని లేకుండా ఆయన రైతులు 33,000 ఎకరాలు ఇస్తే 3 లక్షల కోట్లు ఆస్తుంది. ఆస్తిని కూడా పాడు చేయాడు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా. నవరత్నాల పేరుతో మరి మనకున్న వనరులన్నీ కూడా దోసుకున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. రాష్ట్రంలో కానీ, గ్రామాల్లో కానీ. మీ అందరూ పెద్ద మనసుతో మరి బాలయోగి గారు అబ్బాయిని పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపండి. తప్పనిసరిగా 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మనం దీవించినట్టయితే మీ గ్రామానికి ప్రధానంగా ఏటిగడ్డ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు చెప్పారు. మంచినీటి ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. నేను ఆ రోజు 2014 ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మోడల్ విలేజ్ చేయాలని 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. కాకపోతే ప్రభుత్వం మారిపోవడం 4 కోట్లు కూడా ఇప్పుడు దాకా వర్క్ చేయకుండా మేము ఇబ్బంది పెడతాం. మీ గ్రామంలో తప్పకుండా మేనిఫెస్టోలు పెట్టి మీ అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తున్నాం. మరి ఈ రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడింది కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. మద్యపాన నిషేధం చేస్తాడు, చేశాడా? ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ అతను ఓన్ చేసుకుని ఒక నిప్పుకి 50 రూపాయలు, 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా 4-5 లక్షల కోట్లు దోసుకున్నాడు. అమ్మా ఇసుక అంతా ఇదివరకు మనం అందరూ ఎవరి ప్రాంతాలకు ఫ్రీగా ఇచ్చే ఇసుక, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మనం తీసుకునే వాళ్ళు. అటువంటిది ఇతను ఇసుక అంతా ఒకే కంపెనీకి ఇచ్చి మొత్తం అంతా చూసుకున్నాడు. మరి అదేవిధంగా మనకున్న గ్రానైట్ కానీ, లాటరైట్ కానీ, బాక్సైట్ కానీ, ఇవన్నీ ఖనిజాలు, గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా దోసారు. మొత్తం 5 లక్షల కోట్లు దోసారు. 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చాడు మనకి. అయాల తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు ఇచ్చారు. దోసుకున్న వాడికి రాష్ట్రం చేతిలో 150 కోట్లు ఇచ్చారు. 150 కోట్ల సీట్లతో మన ముఖ్యమంత్రి చెప్తే అతను ఈరోజు సర్వనాశనం చేశాడు. మేము అందరూ అర్థం చేసుకోవాలి.
మరి ఎస్సీ సమాజం వర్గం తీవ్రమైన అన్యాయం జరిగింది. పెద్దల కుర్రోళ్ళందరూ చెప్పాలి. వెంకటరెడ్డి రెడ్డి గారు కూడా బాగా చేశారు, కానీ ఇతను అవగాహన లేకుండా స్టేట్ నాశనం చేశారు. కాబట్టి మీరు అందరూ తప్పకుండా 2 ఓట్లు సైకిల్ చేసి బాలయ్య గారు అబ్బాయి పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పర్యటించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వచ్చి మహిళలు హారతులు ఇచ్చి పూలమాలలు వేసి సూర్యప్రకాష్కి ఘన స్వాగతం పలికారు. గడప గడపకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ స్థానిక ప్రజలను పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో నడుపుతున్నారు. ఇక్కడ ఉన్న గ్రామాలకు అన్నిటికీ అందరికీ సమానంగా ముమ్మిడివరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అంగాడి రేవతి మంగళవారం ఐపోలవరం మండలం మురుమళ్ళ కేసనకుర్రుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికలలో గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగూర్ ఆదిలక్ష్మి, కాసులయ్య, శ్రీను, లక్ష్మి, గంగా బ్రహ్మాజీ, సత్యవతి, రామకృష్ణ, నరసింహ, భైరవ స్థానికులు పాల్గొన్నారు. నిస్వార్థ సేవకురాలు మన అంగారు రేవతి గారు. కావున ఇటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన సమాజ సేవకై పల్లె పల్లెలో
ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలోని చినవలసల తిమ్మరాజాపురం గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి మే 13న జరిగే ఎన్నికల్లో ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధికమైన మెజారిటీతో ముమ్మిడివరం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం ఎంపీగా బరిలో నిలిచిన రాపాక వరప్రసాదులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి పొన్నాడ నీరజ ఇతర కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చినవలసల తిమ్మరాజాపురం గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం వైపున్న కుటుంబాలను కలిసి వారి మద్దతు ఈసారి మీ కుటుంబ సభ్యుడైన పొన్నాడుకు ఉంచాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చినవలసల తిమ్మరాజాపురం పెదగాడిమొగ గోపాలపురం బాబానగర్ పెదవలసల లక్ష్మీపతిపురం గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన సొంతంలో మొత్తం అన్ని ఓట్లు మనవి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనుమల్ల గ్రామంలో పనుగుదాలమ్మ తల్లి అమ్మవారి జాతర ఉత్సవం వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి కోరికలు తీసుకుని గ్రామం పాడి పంటలతో పిల్లా పాపలతో ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అమ్మవారిని రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ వన్ను వీరబ్రహ్మం మాట్లాడుతూ మా గ్రామ చల్లని దేవతని మాకు నమ్మకం అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు వచ్చి మొక్కులు తీసుకున్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనుమల్ల గ్రామంలో పనుగుదాలమ్మ తల్లి అమ్మవారి జాతర ఉత్సవం వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి కోరికలు తీసుకుని గ్రామం పాడి పంటలతో పిల్లా పాపలతో ఐశ్వర్య ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అమ్మవారిని రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ వన్ను వీరబ్రహ్మం మాట్లాడుతూ మా గ్రామ చల్లని దేవతని మాకు నమ్మకం అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు వచ్చి మొక్కులు తీసుకున్నారు.
గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పనుగుదలమ్మ అమ్మవారి జాతర తీర్థం కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవంగా తిరుమల గ్రామ ప్రజలు జరుపుకుంటున్నారు. దీంట్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఇతర రాష్ట్రాలైనటువంటి బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి కోరికలు తీర్చే అమ్మవారు అయినటువంటి శ్రీ పనుగుదల అమ్మవారికి ఈ యొక్క తీర్థానికి తండ్రులుగా ఇతర గ్రామాలు తనుమల్ల, పెరుమల్ల, అండరంగి, అల్పూడి ఇలా 10 గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. కార్యక్రమం మా అందరి సమక్షంలో జరగడం అందరికీ కూడా చాలా సంతోషకరం. ఇలాంటి అమ్మవారు కోరిన కోరికలు తీర్చినటువంటి అమ్మవారికి ఇటువంటి వైభవంగా జరగడం చాలా సంతోషకరం. తిరుమల గ్రామ ప్రజలు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మా యొక్క పెనుమల్ల పనుగుదల అమ్మవారి నుంచి పేరు. ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఇంటింటా ఎన్నికల ప్రచారం గాడిమోక పంచాయతీ నుంచి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు చొల్లంగి పంచాయతీలో చొల్లంగి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రచార కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యదర్శి కట్టా త్రిమూర్తులు తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీలు, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కట్టా త్రిమూర్తులు కోరారు. అన్నా అట్లాగేనా రావణ గారు తప్పుకోలే, రావణ గారు బాబు తప్పుకోరు పేరు వచ్చింది. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా విద్యుత్ దీపాలంకరణతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం స్థానిక మోక గణపతిరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు ఆచార్య ఎస్ ప్రభాకర్ రావు అధ్యక్షతన ప్రపంచ దరిద్రీ దినోత్సవం 10 డేస్ ఫెస్ట్లో భాగంగా దరిద్రీ దినోత్సవం అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పర్యావరణ సబ్ కమిటీ కన్వీనర్ కేవీవి సత్యనారాయణ మాట్లాడారు. మన తండ్రులు నదులలో నీటిని వాడారు, మనం బావులలో నీటిని వాడాం, మన పిల్లలు బాటిల్స్లో నీటిని వాడుతున్నారు. మన మనుషులకు నీరు ఎలా లభ్యమవుతుంది, గుళికల్లోనా అని ఆవేదన వ్యక్తం చేశారు. మరి మన మనుమళ్లకు నీరు ఎలా లభ్యమవుతుంది, గుళికల్లోనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నీటి కటకట కష్టాలు దక్షిణాఫ్రికా కేప్ టౌన్ నుంచి మన భారతదేశానికి చేరుకున్నాయి. బెంగళూరులో నీటి సరఫరా చేయలేక ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించి వాళ్ళ ప్రదేశాలకు వెళ్లాలని, నీటితో కార్లు, ఇతర వాహనాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలు కడగరాదని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కారణం భూతాపం పెరగటమే. అడవులు, చెట్లు నరికివేత, నేలను కాంక్రీట్ జంగిల్గా మార్చుట భూతాపాన్ని పెంచుతున్నాయి. దీనికి తోడు ప్లాస్టిక్ ఉత్పత్తి వాడకం విపరీతంగా పెరిగి వాటి వ్యర్థాలు భూమి నాణ్యతను దెబ్బతీయటం భూతాపం పెరగడానికి కారణమవుతుంది. మనకున్నది ఒకే ఒక్క భూమి. దీనిని పరిరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. భూమి సంరక్షణపై అవగాహన కల్పించడానికి ఈ సంవత్సరం దరిద్రీ దినోత్సవానికి ప్లాస్టిక్ను నిలువరించడానికి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అను థీమ్ను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కావున మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించాలి, ప్లాస్టిక్ వేస్టును పోగు చేసి రీసైక్లింగ్ యూనిట్లను తరలించాలని మాట్లాడారు. జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యుడు కోలా వెంకటేశ్వరరావు అమెరికాలో సెనేటర్ నెల్సన్ కృషితో ఐక్యరాజ్య సమితి 1970 నుంచి దరిద్రీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ 22న నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సిహెచ్ చిన్న సత్యనారాయణ తదితర అధ్యాపక బృందం, బోధనేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్య జి సుజాత ఆంగ్ల అధ్యాపకురాలు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బట్లపాలిక మసకపల్లి గ్రామాలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్కి కోలాహలంగా ఉత్సాహ సంబరంలా పూల జల్లులతో హారతులతో మహిళలు, నీరాజనాలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం పర్తింశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ రవ్వాభూషణం సారథ్యంలో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి ఎంతమాత్రం జరగలేదని, ఈసారి ఉమ్మడి కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని, అభివృద్ధి అంటే టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు, సాంకేతిక రంగం, ఉపాధి, రాష్ట్ర అభివృద్ధికి మంచి అనుభవ నాయకుడు చంద్రబాబు నాయుడు అని, మంచి మనసున్న అభ్యర్థి సుభాష్ అని, బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ని మా గ్రామ ప్రజలందరూ అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ కార్యక్రమంలో గెడ్డ మాదినారాయణ, పర్తంశెట్టి గోవింద్, సత్యనారాయణ, మండల గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అయినటువంటి మా పంచాయతీ గ్రామంలో ఈరోజు మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడో వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి దాదాపుగా ఈ పంచాయతీలో 11 విలేజ్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా బీసీలు, ఎస్సీలు ఉన్నటువంటి ఈ పంచాయతీ గ్రామంలో మరి గతంలో అభివృద్ధి అనేది జరిగితే టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో కనీసం రూపాయి పని కూడా జరగనటువంటి ఈ పంచాయతీలో మరి ప్రజలకు కూడా అందుబాటులో లేనటువంటి ఈ ప్రభుత్వ పనులు కూడా ఏ ఒక్క పని కూడా జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఏదైతే ప్రజానీకం ఉందో అత్యుత్సాహంగా పాల్గొని మరి సుభాష్ గారు విజయానికి వారి వెంట నడిచి ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో 2 బూతుల్లోని కూడా మెజారిటీ తెచ్చి ఆయన విజయానికి మా గ్రామం తరపున కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిమిత్తం బట్లబల్లో జరిగిన కార్యక్రమానికి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు పాల్గొన్నారండి. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి అయినటువంటి సుభాష్ గారు ఈరోజు బట్లబాలికలో అతి వైభవంగా జన సమూహంతో బాగా జరిగిందండి. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో నాయకులు వచ్చారండి, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఆశీస్సులతో కార్యక్రమం చాలా బాగా సక్సెస్ఫుల్ అయిందండి. రేపు రాబోయే ఎన్నికల్లో బట్లబాల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు 2400 మంది ఓటర్స్ ఉన్నారండి. దాంట్లో ఎక్కువగా మన టీడీపీ, జనసేన అభ్యర్థి సుభాష్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అందరికీ మనం చేస్తున్నామండి. మాకు గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ఈ బట్లబాల గ్రామంలో అభివృద్ధి జరిగిందండి. డ్రైన్లు, సీసీ రోడ్లు ప్రతి కూడా టీడీపీ అధికారంలో ఉండగానే మాకు అన్ని సంక్షేమ పథకాలు బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికి కూడా మంచి సంక్షేమ పథకాలు అందినాయండి. మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగలేదు. రేపు 2024లో మన చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతో గెలిచి మన రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చెప్పి మేము ఎంతో ఎదురు చూస్తున్నామండి. రేపు జరిగిన 24లో కూడా మన జనసేన, బీజేపీ తెలుగుదేశం అభ్యర్థి సుభాష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొంది రేపు వచ్చే ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలుపొంది అతను మినిస్టర్గా నియోజకవర్గం అభివృద్ధికి పనిచేసి మినిస్టర్ పదవి కూడా వస్తుందని మేము అందరూ ఆశిస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం తామరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం స్థానిక మోక గణపతిరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు ఆచార్య ఎస్ ప్రభాకర్ రావు అధ్యక్షతన ప్రపంచ దరిద్రి దినోత్సవం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.